సందడి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. బేకరీ షాపులకు జనం వస్తున్నారు. అప్డేట్స్ అన్ని కూడా మా ప్రతినిధి దుర్గారెడ్డిని అడిగి తెలుసుకుందాం. దుర్గారెడ్డి, ప్రస్తుతం మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఏంటి డీటెయిల్స్, అక్కడ ఎంతమంది పాల్గొంటూ ఉన్నారు, ఈవెంట్స్ కి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, ఇప్పటి వరకు అయితే మెదక్ జిల్లాలో మాత్రము రాత్రి అంటే డిసెంబర్ 31 ముందుగానే పురస్కరించుకొని ఉదయం సాయంత్రం 6 గంటల నుంచే ఉదయం గుడిలకు వెళ్ళొచ్చిన జనాలు ఎవరైతే ఉన్నారో చిన్నారులతో పాటు అంతా బేకరీ కేక్ హౌస్లకు మాత్రము ఆ బారులు తీరారు, సంబరాలు మాత్రం జరుపుకోవడానికి సిద్ధమవుతున్న విషయాలు మనము ఆ విజువల్ తీయొచ్చు. మనం ఇక్కడ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన చూసినట్టయితే గోల్డెన్ కేక్ హౌస్, గోల్డెన్ బేకరీలో ఉన్నాము. చాలా మంది ఇప్పటికే దాదాపు వందల మంది జనసాంద్రంతో మాత్రం ఇక్కడ బేకరీలో కిరిసిపోతున్న ఆ విషయం తెలుస్తుంది. దాంతో పాటు రకరకాలుగా కేకులు తీసుకెళ్లి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి ప్రజలు మాత్రం సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత కూడా జనసంద్రంతో మాత్రము ఇక్కడ బేకరీలే కావచ్చు, కూల్ డ్రింక్స్ షాప్సే కానీ ఇక్కడ తినుబండారు పదార్థాలు ఏవైతే ఉన్నాయో చికెన్ హౌస్ కావచ్చు, మిగతా వీటన్నిటిని కూడా జనాలు తీసుకెళ్లి ఆ తర్వాత 2025తో పాటు రానున్న 2026కు అంటే వేడుకలకు స్వాగతం, అంటే 26 సంవత్సరానికి నూతన ఇయర్ కు స్వాగతం పలకడానికి మాత్రం జనాలంతా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీంతో పాటు చాలా మంది కూడా అంటే కేక్ కట్ చేసుకొని సంబరాలు జరుపుకొని రాత్రి 12 గంటలకు ఇప్పుడే ముందుగా కేక్ తీసుకుపోవడానికి మాత్రము ప్రతి బేకరీ దగ్గర కూడా జనసంద్రం మాత్రము నెలకొందని చెప్పవచ్చు. ఆ సందర్భంలో కూడా మనం చూస్తే ఇక్కడ రకరకాల కేకులు తీసుకెళ్తుంటారు కనుక ఆ కేకులు ఎన్ని రకాలుగా ఉంటుందో ఆ తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తే గోల్డెన్ కేక్ హౌస్ వాళ్ళకి 2-3 బ్రాంచ్లు, దాంతో పాటు ప్రతి దగ్గర కూడా కేక్ న్యాచురల్ గా అంటే దాదాపు అన్ని రకాల కేక్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. దాదాపు మనకు చెప్పిన తర్వాత మిగతా వాటిలో మనం చూడొచ్చు. దాదాపు ఇక్కడ మనం చూస్తే దాదాపు ఇక్కడ చూస్తే జనసంద్రంతో పాటు రకరకాల కేక్ తయారు చేస్తారు. ఈ రోజు నిజంగా స్పెషల్ న్యూ ఇయర్ సందర్భంగా ఇన్ని రకాల కేక్ తయారు చేస్తున్నారు. మా దగ్గర చాలా రకాల కేక్స్ ఉన్నాయి సార్. పైనాపిల్, బటర్ స్కాచ్, చాక్లెట్, రెడ్ వెల్వెట్, ఇంకొచ్చేసి బ్లాక్ ఫారెస్ట్, చాలా రకాల కేక్స్ ఉన్నాయి. బాదాం, పిస్తా, చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. ఇప్పటి వరకు అయితే ఈ రోజు మాత్రం న్యూ ఇయర్ సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు జనాలు. అంటే ఇట్లా కేక్ రేట్ ఎంత ఇస్తున్నారు, ఏం రేట్? రెగ్యులర్ రేట్ కన్నా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి సార్. క్వాలిటీ, క్వాంటిటీ అన్ని ప్రతిదీ పర్ఫెక్ట్ ఉంటుంది. గోల్డెన్ కేక్ సిన్స్ 1973 నుంచి స్టాబ్లిష్డ్ సార్. సిద్దిపేట డిస్టిక్ మొత్తం నంబర్ 1 టాప్ అని చెప్తారు ప్రజలు. ఎన్ని రకాల కేక్స్ మనం ఈ రోజు అమ్ముతున్నాము? నిజంగా తీసుకెళ్లాలని జనాలు సందేహం, చాలా మంది వస్తున్నారు, పోతున్నారు. చాలా రకాల కేక్స్ ఉన్నాయి సార్. ప్రజెంట్ ఎక్కువ సెల్ అయ్యేది చాక్లెట్, బటర్ స్కాచ్, పైనాపిల్. 99% చాలా ఎగ్లెస్ ఇంకా చాలా ఎక్కువ పోతాయి సార్ మా దగ్గర. నైట్ ఎంత వరకు మాత్రం కేకులు తీసుకెళ్తారు జనాలు? నైట్ 11:30, 12 కూడా అవుతుంది సార్. 11:30 వరకు మీ మాక్సిమం. 12 గంటల వరకు కూడా జనసందోహంతో మాత్రం ఎక్కిరిసిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా మనం చూస్తే మిగతా రోడ్డు మీదకి వెళ్తే మాత్రం జనసందోహంతో ప్రతి రోడ్డు కూడా ఆ రహదారులు అనుకున్న తర్వాత వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ తర్వాత కూడా ఇక్కడ కిందికి దిగితే మాత్రము వాళ్ళంతా కేకు తీసుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు కేకు తీసుకునే వాళ్ళు వచ్చారు. అసలు మీరు నిజంగా సెలబ్రేషన్ జరుపుకోబోతున్నారు. ఆ తర్వాత కూడా ఈ యొక్క అంటే డిసెంబర్ 31, ఆ తర్వాత 2025 వీడుకోలు చెప్పబోతున్నారు, న్యూ ఇయర్ స్వాగతం చెప్పబోతున్నారు. ఏంటి పరిస్థితి? అందరికీ 2026లో కాంగ్రెస్ పార్టీ అందరికీ క్షేమంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు హ్యాపీగా, ప్రతి ఒక్కరు రైతులు అందరూ హ్యాపీగా ఘనంగా కొత్త సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు. చూడొచ్చు, నిజంగా వచ్చినంత కొత్త నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారు. తర్వాత కూడా ఇక్కడ ఆ కేకు రకరకాల కేక్స్ ఉన్నాయి. అసలు నిజంగానే ఉదయం ఎన్ని గంటల నుంచి కేక్ తయారు చేస్తున్నారు? అసలు కేకు క్వాలిటీ, క్వాంటిటీ ఏ విధంగా ఇవ్వబోతున్నారు? కేక్ క్వాలిటీ, క్వాంటిటీ చాలా బాగుంది ఈసారి. మరియు కస్టమర్కి సర్వీస్ కూడా బాగా చేద్దామని ఈ సంవత్సరం. మరియు మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిజంగా జనాలంతా కూడా చాలా మంది కూడా సంబరాలు జరుపుకునే సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత కేకు తీసుకెళ్లి వాళ్ళంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత రోడ్లతో పాటు మిగతా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా పోలీసులు కూడా కఠిన కొన్ని నిర్ణయాలు, కొన్ని ఆంక్షలు విధించిన పరిస్థితి. ఆ తర్వాత కూడా అర్ధరాత్రి ఎవరైతే ఉన్నారో న్యూ ఇయర్స్ వేడుకలు జరుపుకునే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో జరుపుకుంటే బాగుంటుంది. రోడ్డు మీదకి వచ్చి తాగిపోవడం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ సిద్దిపేట సిటీకి సంబంధించిన విజయ్ కుమార్, తర్వాత మెదక్ సంబంధించిన డి శ్రీనివాస్, ఆ సంఘటన సంబంధించిన పరితోష్ పంకజులు అంతా కూడా హెచ్చరికలు జారీ చేశారు. చాలా చోట్ల కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. దీంతో పాటు ఎక్కడైతే రాత్రి 12 గంటల తర్వాత న్యాచురల్ గా సంబరాలు జరుపుకోవచ్చు, కానీ తర్వాత ఘర్షణ పడే విధంగా ఎక్కడ కూడా చేసుకోవద్దు, కేసులు నమోదు చేస్తామని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. సౌమ్య.
రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అండ్ మొత్తానికి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కేక్స్ వెళ్ళటాలు కూడా జరుగుతున్నాయి. అండ్ ప్రిపరేషన్స్కి కూడా సర్వం సిద్ధమైంది మెదక్ జిల్లా వ్యాప్తంగా. ఓవరాల్గా అందరూ యువకులు అందరూ కూడా యువత ఇంట్రెస్ట్ చూపిస్తోంది, ఎంతో ఎంజాయ్ చేసే విధంగా కనిపిస్తోంది. ఒకవైపు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు అండ్ అవన్నీ కూడా పాటిస్తూనే మరోవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి కూడా సిద్ధమవుతోంది మెదక్ జిల్లా.